ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కొన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు, ముఖ్యంగా ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయో ఒకసారి తెలియజేయండి. అలాగేమ్మా. వృశ్చిక రాశి జలతత్వ రాశి. జలతత్వ రాశి కాబట్టి జలతత్వ రాశికి ఏంటంటే వాళ్ళ మానసిక మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. మారిపోతుంది. ఇప్పుడు ఈ క్షణంలో ఒకటి ఆలోచిస్తారు, ఇంకోటి ఆలోచిస్తారు. అయితే వాళ్ళు దాన్ని వ్యక్తపరుస్తారు బయటికి. అదైతే ఉంది. ఇప్పుడు గోచారం చూస్తే ఆగస్టు మాసంలో వీళ్ళకి పంచమ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది. తర్వాత నవమ స్థానంలో బృహస్పతి బుధుడు సంచారం ఉంది. తర్వాత దశమ స్థానంలో కేతు ఉంది. తర్వాత ఇప్పుడు దశమ స్థానంలోనే శుక్ర సంచారం కూడా ఉంది వీళ్ళకి. తర్వాత కుజుడు మొదటి వారంలో సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి మారుతాడు. ఇది వీళ్ళ గోచారం. వీళ్ళకి చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే ఆగస్టులో వీళ్ళకి చంద్రాష్టమం 9-10 మధ్యలో అవుతుంది. చంద్రుడు వీళ్ళకి నవమ స్థానాధిపతి కాబట్టి వీళ్ళకి ఆ సమయంలో దూర ప్రయాణాలు వస్తే రావచ్చు వృశ్చిక రాశి వాళ్ళకి. అదే దూర ప్రయాణాల వల్ల ఏం ఇబ్బంది ఉండదు వీళ్ళకి. ఏంటంటే వీళ్ళకి అనిపిస్తుంది ఏంటి ఇన్నిసార్లు తిరుగుతున్నాం అటు ఇటు అని చెప్పేసి అనిపిస్తుంది వీళ్ళకి. కానీ దూర ప్రయాణాలు వీళ్ళకి లాభిస్తాయి అన్నమాట. అదే వీళ్ళకి ఏంటంటే వచ్చిన ఇబ్బంది ఏంటంటే చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల వీళ్ళకి ఆస్తుల విషయాల్లో కొంచెం వివాదాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో. అది కాకుండా మానసికంగా కొంచెం ఆందోళన ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే రాహు ఏం చేస్తాడంటే తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాడు. అంటే గృహంలో అంటే వాళ్ళు ఉండే ప్లేస్లో కుటుంబ సభ్యుల మధ్య కొంచెం కలతలు రావడము, డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్ కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. అది రాహు వల్ల. పంచమ స్థానంలో శని సంచారం వల్ల పిల్లల విషయంలో కొంచెం డిలేస్, వాళ్ళు అనుకున్నవి జరగకపోవడం, వాళ్ళ మాట వినకపోవడం. అయితే తర్వాత అయితే జరుగుతుంది. ఇప్పుడు శని భగవాన్ ఏం చేస్తాడంటే మామూలుగా ఏది కాదండు కానీ ఆలస్యం చేస్తాడు. అదైతే ఉంది. అయితే కొన్ని గ్రహాల వల్ల పూర్తిగా డిలే చేస్తాయి, కానీ శని భగవాన్ అలా చేయడం. తర్వాత వీళ్ళకి చెప్పుకోదగ్గ ఏంటంటే వీళ్ళేం ఆలోచించాలంటే సప్తమం నుంచి అష్టమానికి కుజుడు మారుతున్నాడు వీళ్ళకి మొదటి వారంలో, ఆగస్టు మొదటి వారంలో. అందుకని ఆయన రాష్ట్రాధిపతి పైగా 6వ స్థానాధిపతి అయినా. కాబట్టి వీళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు 8వ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి అనుకోని సంఘటనలు వీళ్ళకి జరిగితే ఆరోగ్య విషయంలో. సో అలాంటివి జాగ్రత్త, ముఖ్యంగా చంద్రాష్టమైన సమయంలో 9-10 ఆ సమయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వీళ్ళకి 18 తర్వాత రవి సంచారం సింహంలో బాగుంటుంది. ఆ సమయంలో వీళ్ళకి వృత్తిలో పురోగతి వస్తుంది వీళ్ళకి. అయితే వీళ్ళకి చిన్న ఇబ్బంది ఏంటంటే ఏకాదశి స్థానానికి శుక్రుడు మారుతున్నాడు మొదటి వారంలో. అయితే వాళ్ళ జీవిత భాగస్వామ్యం వల్ల ధన నష్టం అయ్యే అవకాశం ఉంది వీళ్ళకి. అది చూసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే జీవిత భాగస్వామ్యం వల్ల ముఖ్యంగా అబ్బాయిలకి అమ్మాయిల వల్ల అంటే హస్బెండ్ వైఫ్ వల్ల మనీ కోల్పోయే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే వీళ్ళు ఆగస్టు మాసం అంతా వృత్తిలో బాగానే ఉంటుంది వీళ్ళకి, మిగతా విషయాల్లో బాగానే ఉంటుంది వీళ్ళకి. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుంది అంటారు ఒకసారి తెలిసి? విద్యార్థులకి కొంచెం మధ్యస్థంగా ఉంటుంది వాళ్ళకి, అంత గొప్పగా ఉంటుందని చెప్పలేను. అందుకని పంచమ స్థానంలో శని సంచారం వల్ల వీళ్ళకి ఏంటంటే మానసికంగా కొంచెం స్తబ్దత ఉంటుంది, అంటే స్లోగా ఉంటారు వీళ్ళు. తర్వాత లెర్నింగ్ కూడా వీళ్ళకి విద్యాభ్యాసం కూడా కొంచెం మందకొండగా సాగుతుంది వీళ్ళకి. బట్ పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు, అంతవరకు బాగానే ఉంటుంది. మరి గురుగారు, ఎవరికైతే నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఉద్యోగం అవకాశం ఏదైనా దక్కే అవకాశం ఉందంటారా ఈ మాసంలో? వీళ్ళకి కోరుకున్నవి దొరకపోవచ్చు ఉద్యోగులకి. ఎందుకంటే కేతు సంచారం ఉంది. అంటే కోరుకున్న జాబ్ దొరకపోవచ్చు. కొన్నిసార్లు జాబ్ వచ్చినా వీళ్ళకి నచ్చక వదిలేయచ్చు. వీళ్ళు నచ్చిన జాబ్ చూసుకుంటారు. అలాంటి సమస్యలు వచ్చే ప్రాబ్లం ఉంది. అయితే అది ఎందువల్ల అంటే కేతు సంచారం వల్ల.
కేతు అనేది కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తాడు దశమస్థానంలో. కేతు దశమస్థానంలో సంచారం ఉంది కాబట్టి ఈ రాశి నుంచి దశమస్థానంలో కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది. అయితే వీళ్ళు ఎవరిదైనా కౌన్సిలింగ్ తీసుకొని, వీళ్ళ సీనియర్స్ ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. దానికి పరిహారాలు కూడా చెప్తాను చివరిలో ఏం చేయాలని చెప్పేసి. అయితే ఈ ఒక్క ఆస్పెక్ట్ తప్పించి మిగతావన్నీ బాగానే ఉన్నాయి వీళ్ళకి. గురుగారు, అలాగే ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా? వివాహం బాగానే ఉంటుంది మా వీళ్ళకి. ఎందుకంటే కుజుడు సపోర్ట్ బాగుంది వీళ్ళకి. తర్వాత బృహస్పతి సపోర్ట్ వల్ల కూడా వివాహం మంచిగా అయ్యే అవకాశం కూడా ఉంది. దూర ప్రాంతాలకు వెళ్ళి వివాహం చేసుకునే అవకాశం ఉంది వీళ్ళ. అవుట్ ఆఫ్ స్టేషన్స్ అన్ని, అవుట్ ఆఫ్ స్టేషన్, డెస్టినేషన్ మ్యారేజ్ అంటారు కదా, అట్లాంటివి. డెస్టినేషన్ మ్యారేజెస్. గురుగారు, మరి ఎవరికైతే సంతానం జరగలేదు, సంతాన యోగం కూడా ఉందంటారు? కొంచెం ఆలస్య ప్రమాదం ఉంది. శని బహుశా కొన్ని నెలలు, అక్టోబర్ దాకా బహుశా. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి. మరి గురుగారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుటుంబంలో విశేషించి వీళ్ళకి పిల్లలతో కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి. అయితే లగ్నం నుంచి గోచారం బాగానే ఉంటే ఈ సమస్య ఉండకపోవచ్చు. బట్ ఓవరాల్గా చూడాలంటే కుటుంబ వాతావరణంలో ముఖ్యంగా పిల్లలు కొంచెం వీళ్ళని మొరాయిస్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మిగతా కుటుంబ వాతావరణం అంతా బాగానే ఉంటుంది వాళ్ళకి. గురుగారు, అలాగే ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెడదాము, శ్రావణ మాసం కలిసి వస్తుంది, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు కదా, చెయ్యొచ్చు అంటారు? ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది అంటారా? వృశ్చిక రాశి వాళ్ళు కొంత ఆగితే మంచిది. పెట్టుబడి విషయం అవసరం లేదు ఇంకా ఈ మాసంలో అంటారా? పెట్టుబడి విషయంలో కొంచెం ఆగాలి. ఎందుకంటే బృహస్పతి అక్టోబర్లో సింహానికి మారుతాడు. అప్పుడు కొంచెం బృహస్పతి అంటే గురువు, అప్పుడు కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఎందుకు వద్దంటున్నానంటే అష్టమంలో కుజుడు వస్తాడు. ఇప్పుడు అష్టమంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో వీళ్ళకి ఈ స్పెక్యులేషన్స్ అనేవి లాభించవు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కనీసం 1 or 2 months జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అక్టోబర్ తర్వాత కుజుడు కూడా పొజిషన్ మారుతుంది. తర్వాత బృహస్పతి సింహంలోకి రావడం అప్పుడు వీళ్ళకి అనుకూలిస్తుంది కాలం. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా సామాన్యంగా ఉంటుంది వీళ్ళకి. అంటే గొప్పగా ఉంటుందని చెప్పలేను కానీ సామాన్యంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా వీళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా ప్రయాణాల్లో వచ్చే స్ట్రెస్ వల్ల కొంచెం ఇబ్బంది పడవచ్చు వీళ్ళు. అదే మామూలుగా అయితే ఆరోగ్యం సామాన్యంగా బాగుంటుంది. ఎక్కువ ప్రయాణాల్లో వచ్చే దాని ఒత్తిడి వల్ల దానికి కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వృశ్చిక రాశి వారికి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? వీళ్ళకి ప్రథమార్థమే బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు మారుతాడు, తర్వాత రవి కూడా ప్లేస్ మారుతున్నాడు, కుజుడు కూడా అష్టమానికి వెళ్తున్నాడు ద్వితీయార్థంలో. కాబట్టి వీటన్నిటిని చూసుకుంటే ప్రథమార్థం కొంచెం బాగుంటుంది. మరి గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఏదైనా హెచ్చరిక, జాగ్రత్త లాంటిది ఏదైనా ఉందంటారు? వీళ్ళకి వాహన చోదకులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా వాహనం నడపాలి. చతుర్థంలో రాహు నడిపించే వాళ్ళు, చతుర్థంలో రాహు ఎప్పుడైతే ఉంటాడో వాళ్ళకి వాహనం నడిపేప్పుడు వాళ్ళ కంట్రోల్ ఉండదు, వేగంగా నడుపుదాం అనిపిస్తుంది. దానివల్ల వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం కంట్రోల్డ్గా వాళ్ళ వాహనాలు నడపాలి. తర్వాత మిగతా జాగ్రత్త ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా కొంత మనీ స్పెండ్ చేస్తారు. అంటే మామూలుగా ఆపోజిట్ జెండర్ మీద వేస్ట్ ఖర్చు అంటే లగ్జరీస్కి అంటే శుక్రుడు నేచర్లో వెళ్ళాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి వీళ్ళకి. అవి ఖర్చు పెట్టే ముందు ఇది అవసరమా లేదా ఆలోచించుకొని ఖర్చు పెడితే వీళ్ళు మనీ విషయంలో కొంత పురోగతి ఉండొచ్చు అని చెప్తాను. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది అంటారు? ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు? వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలమ్మా. తర్వాత లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటే రాహు కుజుడు సంబంధించిన దుష్ఫలితాలని నివారించడానికి సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత శుక్రుడు నీచంలో పడతారు కదా, శుక్రగ్రహానికి సంబంధించిన దుష్ఫలితాలను నివారించడానికి లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.